హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో ఆలు బఠానీతో మసాలా కర్రీని ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా అలానే థిక్ గ్రేవీ వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఇది రైస్, రోటీస్, పుల్కా ఇలా ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే సింపుల్ ప్రాసెస్ కూడా. సో ఇక లేట్ చేయకుండా ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఈ ఆలు బఠానీ మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం 1 కప్ నైట్ అంతా నానబెట్టిన బఠానీ అలానే 1/2 kg ఆలూని తీసుకుని ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా వాటర్ అలానే కొద్దిగా సాల్ట్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పచ్చి బఠానీ తీసుకున్నట్టయితే బఠానీ బాయిల్ చేసిన అవసరం లేదు. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత పొటాటోస్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్యూబ్స్లా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 4 మీడియం సైజ్ టొమాటోస్ని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుని మెత్తని ప్యూరీ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ప్యూరీలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన ఉంచుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగును వేసి అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తూనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందని గుర్తుంచుకోండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టొమాటో ప్యూరీని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే టొమాటోస్ పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అవుతూ అలానే కాస్త ముద్దలా ఫామ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ని సరిగ్గా ఫ్రై చేయకపోతే కర్రీ టేస్టే మారిపోతుంది. సో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మన కర్రీకి అంత మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా ముద్దలా ఫామ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అలానే టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చికి కాస్త ఘాట్లు పెట్టుకుని ఇందులోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. లేదా మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. సో మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేయకండి, కర్రీ కాస్త చిక్కగా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఎసర్ని బాగా మరగనివ్వాలి. ఎసరు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీ అలానే ఆలూని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ స్టేజ్లోని అవసరమైతే కొద్దిగా సాల్ట్ అలానే వాటర్ కూడా అవసరమైతే హాట్ వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే 5 to 6 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే 5 to 6 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూసారు కదా, కర్రీ బాగా చిక్కపడి అలానే ఆయిల్ కూడా కాస్త పైకి తేలుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా అలానే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా అలానే థిక్ గ్రేవీతో ఈ ఆలు బఠానీ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.